దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యాత్ర. వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ 5 ఏళ్ల క్రితం 2019లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన మూవీ యాత్ర 2. వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మహి వి రాఘన్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అన్ని వర్గాలను ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 మూవీ ఎలా ఉందో చూద్దాం. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? 2025 సినిమా ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉంది సార్? బాగుందా? చూడొచ్చు కదా. సినిమా ఎలా ఉంది చెప్పండి. బాగుందా? అల్లు జరిగిపోతానేమో. జై జగన్ అన్న కరెక్ట్ టైంకి కరెక్ట్ సినిమా రిలీజ్ చేశారు. జగన్ అన్న మీద ఎంతమంది ఎన్ని అపవాదులు చేసినా కూడా జగన్ అన్న అంటే ఏంటి అనేది అలాంటి వాళ్ళకి తెలుసు. ఇంకా జగన్ అన్న మీద బ్యాడ్ ఎవరికన్నా ఉంటే అలాంటి వాళ్ళు వచ్చి సినిమా చూస్తే రియాలిటీ ఏంటో తెలుస్తుంది అన్న. మెయిన్ థింగ్ ఏంటంటే నేను చంద్రబాబు అబ్బాయిని కూడా చెప్తున్నా, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే వచ్చి సినిమా చూడాలి. జగన్ అన్న గురించి అందరికీ తెలుసు. ఆయన చంద్రబాబు బిహేవియర్ ఏంటి, చంద్రబాబు వ్యవహారం ఏంటి తెలియాలంటే ఈ సినిమా చూడాలి. సినిమా మాత్రం చాలా బాగుందన్న. జై జగన్. చెప్పండి సార్. సినిమాని మరో చరిత్రలాగా సృష్టించారు. ఈరోజు యాత్ర 2 అనేది మన ఆంధ్రాలో మళ్ళీ ఇంకొకసారి ఈ రాజకీయ నాయకులకి వాళ్లకు సంబంధించిన వ్యక్తులకి ఇదొక చెంప చెళ్ళు నేర్పించేలాగా ఈ యాత్ర 2ని బాగా సక్సెస్ చేశారు. ఇదే విధంగా రేపు జగన్ గారు కానీ గెలిస్తే మళ్ళీ ఇదే విధంగా చేస్తారని మేము నెల్లూరు యాత్ర 2 రిలీజ్ అయింది. నెక్స్ట్ లెవెల్లో ఉందన్న సినిమా మటుకు. జై జగన్. అదే సినిమా అనేది చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన పడిన సంకల్పం మొత్తం అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. ఆయన పడే కృషి అనేది ఎలా పడ్డారు అనేది బాగా చూపించారు సినిమాలో.